వెల్కమ్ టు అగస్య ప్రిడిక్టివ్ టెక్నిక్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది పాస్ట్ లైఫ్, గత జన్మ కర్మల్ని జన్మ జాతకం నుంచి ఎలా చూడాలి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అంత శుభకరంగా శ్రేయస్కరంగా జరుగుతున్నప్పుడు మనం వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. అంతా బాగుంది కదా, ఇంకా చూడాల్సిన పనే ఉంది. మనం ముందరికి వెళ్ళిపోతూ ఉంటాం. మొత్తం అంతా పాజిటివ్గా జరుగుతున్నప్పుడు, అనుకూలంగా జరుగుతున్నప్పుడు మనకి మంచి ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఏదైనా చెయ్యాలి అన్న ఉత్సాహం బాగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అప్పుడు ప్రాబ్లం లేదు. హ్యాపీగా, ఆనందంగా, ఉల్లాసంగా ఉంటాం, ముందరికి సాగిపోతూ ఉంటాం. కానీ ఎప్పుడైతే లైఫ్లో మనకి అడ్డంకులు వస్తాయో, ప్రాబ్లమ్స్ వస్తాయో, కన్ఫ్యూజన్ స్టేట్లో మనం ఉండిపోతాం. ఎందుకు ఇలా జరుగుతుంది, మనసు ఒక రకంగా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటుంది కానీ అది జరగదు. ఇలాంటి టైంలోనే మనం వెనక్కి తిరిగి ఒకసారి చూసుకుంటాం, అసలు ఎక్కడ మిస్టేక్ ఎక్కడ జరిగింది, ఏం జరిగింది, ఏమిటి అన్నది. సో ఇప్పుడు కూడా అంతే. సో ఈ కర్మ విపాకం అనేది మనకి పాస్ట్ లైఫ్లో మనం చేసిన మిస్టేక్స్ గురించి మాత్రమే ఇది మాట్లాడుతుంది అనమాట. శుభత్వం ఎలాగో మనం అనుభవించేస్తూ ఉంటాం. జన్మజాతకంలో ఎలాగో మనకి టైము, పీరియడ్, అన్నీ దశాభుక్తులు అన్నీ సహకారం అవి కనిపిస్తూనే ఉంటాయి. ఎప్పుడైతే బాలేదు, వ్యక్తి జీవితంలో ఏ పోర్షన్ బాలేదు, ఎందుకు బాలేదు, ఎందుకు ఇలా జరుగుతుంది, అలాంటప్పుడు ఒక్కసారి మనం వెనక్కి తిరిగి ఆలోచించాలి, ఏం జరుగుతోంది ఇక్కడ, ఏమిటి విషయం, ఏమిటి అన్నది. అయితే ఇది చాలా సెన్సిటివ్ టాపిక్ కాబట్టి ఒక మెచ్యూరిటీతో చూస్తే ఇది అర్థమవుతుంది. చాలా ఈజీగానే చెప్తాను, ట్రై చేస్తాను. అయితే ఈ కర్మ విపాక సంహిత అని చెప్పి ఒక పుస్తకం ఉంది మనకి, సాంస్క్రిట్లో ఉంటుంది, దానికి హిందీ భాష్యం కూడా ఉంది. అయితే ఆ పుస్తకంలో ఉన్న నక్షత్రాలకి, 108 నక్షత్ర పాదాలకి కొన్ని కథలు అవి రాస్తారు వాళ్ళు. కానీ ఆ కథల్ని పట్టుకొని మనం ఇప్పుడు ఈ టైంలో, ఈ ప్రెజెంట్ పీరియడ్లో మనం చూస్తే అవి ఏవి మనకి మ్యాచ్ అవ్వవు. కాబట్టి ప్రెజెంట్ ఈ దశల్లో మనకి ఏది మ్యాచ్ అవుతుందా అన్నది చార్ట్స్ మీద ప్రాక్టీస్ చేసి చూసి దాన్ని అర్థం చేసుకొని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అయితే మనకి ఎప్పుడైనా పాస్ట్ లైఫ్ కర్మల్ని మనం D9 నుంచి చూస్తాం. D1 + D9 ఈ రెండింటినీ కలిపి అసలు మనకి బిగ్ పిక్చర్, మన అసలు ఏం జరుగుతుందా అన్నది మనకి కనిపించాలి అంటే D1 + D9 ఈ రెండింటినీ కలిపే చూడాలి. అయితే ఈ రెండిట్లో కూడా ప్రధానంగా చూడాల్సిన గ్రహం చంద్రుడు. చంద్రుడిని ఎందుకు చూడాలి? బికాస్ చంద్రుడు అంటే మెమరీ, జలం, వాటర్కి, జలానికి మెమరీ పవర్ ఉంటుంది. ఇప్పుడు రీసెంట్ వీడియోస్లో మీరు చూస్తే వాటర్ మేనిఫెస్టేషన్ అని చెప్పి కూడా చేస్తున్నారు. వాటర్తో మాట్లాడి ముందు రోజు రాత్రి మనం ఏమనుకుంటున్నాం, మన ఊహలు, మన కళలు, మన ఆశయాలు ఇలాంటివి మాట్లాడి వాటర్లో లేకపోతే కిందన ఒక పేపర్ కిందన రాసి పెట్టడం, ఇలాంటివన్నీ చేసి మళ్ళీ ఆ వాటర్ని కన్జ్యూమ్ చేస్తే మనం అనుకున్నది జరుగుతుంది. ఇట్స్ కాల్డ్ వాటర్ మేనిఫెస్టేషన్. ఇది ఇప్పుడు చేస్తున్నారు, కానీ ఎప్పుడో మన పూర్వీకులు ఆల్రెడీ చెప్పారు వాటర్కి మెమరీ పవర్ ఉంటుంది అని. అయితే సేమ్ చంద్రుడు జలతత్వ గ్రహం. సో మూన్ని కూడా మనం మెమరీ కిందే తీసుకుంటాం. సో ఈ మెమరీ అన్నది ఎక్కడి నుంచి వస్తుందంటే పాస్ట్ లైఫ్ నుంచి వస్తుంది. సో చంద్రుడికి మెమరీ ఒకటే ఉంటుంది, వాటికి లాజిక్ ఉండదు. సో ఆ మెమరీ అనేది మనకు ఉంటుంది. పూర్వీకుల హ్యాబిట్స్ కొన్నిసార్లు మనం చూస్తే, మా ఇంట్లో మా తాతగారు ఇలా బిహేవ్ చేసేవారు, ఆ తర్వాత మా మనవడికి ఇలాంటి పోలికలు వచ్చాయి అని ఒక 3 జనరేషన్స్ స్కిప్ చేసి ఆ పోలికలు అవి మనకు అక్కడ హ్యాబిట్స్ అన్నవి కనిపిస్తూ ఉంటాయి. ఈ హ్యాబిట్స్ కూడా చంద్రుడి నుంచే వస్తాయి ఈ హ్యాబిట్స్ అన్నవి. అలానే ఫీలింగ్స్, రకరకాల ఫీలింగ్స్, ఏదైనా భావోద్వేగం, ఎమోషన్స్ ఏదైనా కూడా, మంచి చెడు ఏదైనా కూడా చంద్రుడు, ప్యూర్ ఎమోషన్స్ అన్నమాట చంద్రుడు. దీనికి లాజిక్ ఉండదు, ఓన్లీ ఎమోషన్స్ మాత్రమే. ఇవి పాస్ట్ లైఫ్ నుంచి, పాస్ట్ కర్మల నుంచి ఈ చంద్రుడు తీసుకొచ్చే ఈ ఎమోషన్స్, ఈ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ లైఫ్లో మనం అనుభవిస్తూ ఉంటాం.
అయితే రియాక్షన్స్ ఒక ఒక సిచ్యువేషన్కి మనం ఎలా రియాక్ట్ అవుతాం అన్నది కూడా చంద్రుడి నుంచే మనం చూస్తాం. మనిషి తాలూకా హ్యాబిట్స్, ఎమోషన్స్, అలానే అటాచ్మెంట్స్. ప్రతి వ్యక్తికి ఒకే కుటుంబంలో ఉన్నా కూడా వ్యక్తికి ప్రతి ఇద్దరు కుటుంబ సభ్యులకి సేమ్ అటాచ్మెంట్స్ ఉండవు. ఒక్కొక్క వ్యక్తికి అటాచ్మెంట్ ఒక్కొక్క దాని మీద ఉంటూ ఉంటుంది, కొన్నిసార్లు అవి కలుస్తూ ఉంటాయి. సో ఇలా మనకి చంద్రుడే మెయిన్. మన గత జన్మ నుంచి మనకి వస్తున్న విషయాలు, ఏ విషయాల్లో మనం ఎక్కువగా బాధపడుతూ ఉంటాం, ఏ విషయాన్ని లైట్గా తీసుకుంటాం, దేని మీద ఏ విషయంలో మనకి మనస్సు అనేది ప్రభావితానికి ఎందుకంటే ఆ బాధ అనేది మనసుకే ఉంటుంది. సో ఈ బాధ అనేది ఎప్పుడు మనం ఫీల్ అవుతాం, ఇదంతా మనం D1 + D9లో చంద్రుడి తాలూకా పొజిషన్ని బట్టి మనం తెలుసుకోవాలి. అయితే మనకి పెద్దలు చెప్పినట్టు అంటే ఏదైతే బుద్ధి అనేది ఉంటుందో కర్మానుసారిణి, బుద్ధి కర్మానుసారిణి అన్నారు. అంటే ఇంటెలిజెన్స్ ఎలా పనిచేస్తుంది అంటే దాని తాలూకా సీడ్స్ ఎక్కడున్నాయి అంటే మన పాస్ట్ లైఫ్ కర్మల్లో ఉన్నాయి. పాస్ట్ లైఫ్ కర్మలను బట్టి ప్రజెంట్ మన ఇంటెలిజెన్స్ అన్నది పనిచేస్తూ ఉంటుంది. ఆ కర్మ ఏదైతే ఉందో పాస్ట్లో మంచి ద ఇంటెలెక్ట్ ఫాలోస్ ద యాక్షన్. ఆ పాస్ట్ యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టి ఈ ప్రజెంట్ వ్యక్తి పలానా వేని చూస్ చేసుకుంటాడా లేదా, దేని ఇష్టపడుతున్నాడు, వాడి ఇంట్రెస్ట్లు అన్నవి దేని మీద ఉన్నాయి, ఇష్టపడి అంతా బాగుంది అని మొదట్లో అనుకున్నా కూడా తర్వాత మళ్ళీ ఎందుకు మనం బాధపడుతున్నాం, ఇలాంటివన్నీ అన్నమాట. అది ఆటోమేటిక్గా మన ఇష్టం, ఆ కర్మ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి మనకి ఈ లైఫ్లో అనుభవించేలా చేస్తుందన్నమాట. సో వ్యక్తి తాలూకా ప్రతి యాక్షన్ ఏదైతే ఉందో అది పాస్ట్ కర్మను బట్టి కర్మ మీద డిపెండ్ అయి ఉంటుంది. అయితే దీంట్లో మన హ్యూమన్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి, ఆ ఎఫెక్ట్స్ లేకుండా ఉండదు. సో అందుకే పాస్ట్లో మనం ఏ కర్మలు చేసామో ఏం చేసామో మనకి తెలియకపోయినా కూడా ఈ జన్మలో మనం పని చేసేటప్పుడు మటుకు చాలా కేర్ఫుల్గా పని చేయాలి. ఆ ప్రెజెంట్ ఇంటెలెక్ట్ ఏదైతే ఉందో దాన్ని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. మనకు అవకాశం ఉన్నా కూడా తప్పు చేయకుండా, మనకి సిచ్యువేషను పరిసరాలు అన్నీ సహకరిస్తున్నా కూడా ఓవర్ యాక్షన్ చేయకుండా, ఎథిక్స్ దాటి లైన్ దాటి క్రాస్ చేసి తప్పుడు పనులు చేయకుండా చాలా జాగ్రత్తగా ఈ జీవితంలో ఈ జన్మలో జాగ్రత్తగా పనిచేయాలి. అందుకే మనకి అటు గీతలో కానీ పతంజలి యోగ సూత్రాల్లో కానీ యోగ చిత్తవృత్తి నిరోధ అంటారు. అంటే ఆ ఫ్లక్చువేటింగ్ మైండ్ ఏదైతే ఉందో, అంటే మన చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్ బట్టి ఆ ఫ్లక్చువేటింగ్ మైండ్ ఏదైతే ఉందో ఆ మైండ్లో స్థిరత్వం రావాలి అంటే మనకి యోగ సాధన అన్నది చాలా ఇంపార్టెంట్. ఈ యోగ సాధనలో అష్టాంగ యోగ సాధన స్పెషల్లీ మనకి యమ నియమ దగ్గరికి వచ్చేసరికి ఏం చేయాలి ఏం చేయకూడదు అన్న విషయాల్ని చాలా క్లియర్గా మనకి అడ్రస్ చేస్తారు అక్కడ విషయాల్ని. లేదంటే మనం దీనికోసం భగవద్గీత చదవచ్చు, లేకపోతే నీతి శతకం ఉంది, శతకకారులు రాసినవి అవైనా చదవచ్చు. సుమతి శతకాలు ఉన్నాయి, వేమన శతకాలు ఉన్నాయి, చాలా అద్భుతమైన శతకాలు అవి. మనిషి మనుగడ అసలు ఎంత అద్భుతంగా మనిషి తాలూకా తన జీవితాన్ని తీర్చిదిద్దుకోవచ్చో అన్న అంత అద్భుతమైన జ్ఞానాన్ని వాటిల్లో పెట్టి ఉన్నారు పెద్దలు, అవైనా చదవచ్చు. ఈ యోగా అష్టాంగ యోగా దగ్గరకు వచ్చేసరికి యమ నియమ ఆసన ప్రాణాయామ ఇవి మనం రెగ్యులర్గా చేస్తూ ఉంటే మనకు ఆ తర్వాత ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అన్నవి ఆటోమేటిక్గా మనం డిసిప్లైనెడ్గా స్టార్ట్ చేస్తే అవి ఆటోమేటిక్గా జరుగుతాయి. అలానే మనకి ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే పాస్ట్ లైఫ్ మెమరీ. మనకు ఆ తెలివితేటలు ఏవైతే ఉన్నాయో అవి నెక్స్ట్ లైఫ్కి ఫాలో అవుతాయి. ఈ జన్మలో మనం ఈ యోగ సాధనలో ఒక 4 స్టెప్స్ మనం ఎక్కాము అంటే నెక్స్ట్ లైఫ్ అన్నది 4వ స్టెప్ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. అక్కడ ఇంకో స్టెప్ ఎక్కుతాం, అక్కడ కూడా కర్మను అనుభవిస్తూ ఉంటాం, కర్మ ప్రక్షాళన చేసుకుంటూ ఉంటాం, అలా మూవ్ అవుతూ ఉంటుంది లైఫ్. అయితే మనకి కర్మలు 3 రకాలుగా చెప్పబడ్డాయి. ఒకటి ప్రారబ్ధ కర్మ, మనం అనుభవిస్తున్నది. సంచిత కర్మ అంటే గత జన్మల నుంచి, గత జన్మ అంటే జస్ట్ నెక్స్ట్ లైఫ్ అంటే ముందర లైఫే కాదు,
ఆ ముందర కూడా ఎన్నో జన్మల నుంచి మనం నిల్వ చేసుకున్న దాన్ని మెల్లిమెల్లిగా ప్రతి జన్మలోని ఖర్చు పెట్టుకుంటూ ఆ కర్మ ఫలితాన్ని అనుభవిస్తూ అది ప్రక్షాళన చేసుకుంటూ మళ్ళీ జన్మని సార్థకం చేసుకునే వైపుగా మనం అడుగులు వేస్తూ ఉండాలి. ఇది అయితే వెనుకటి జన్మల నుంచి నిల్వ చేసుకుంటూ దాన్ని ఖర్చు చేసుకుంటూ మెల్లిమెల్లిగా వస్తున్న కర్మలు అవి. నెక్స్ట్ క్రియామాన కర్మ. ప్రస్తుత పరిస్థితులను బట్టి మనం ఎలా అయితే బిహేవ్ చేసుకుంటామో అది మళ్ళీ ఫ్యూచర్కి మనకి ఎఫెక్ట్ ఇస్తూ ఉంటుందన్నమాట. ఇలాగ మనకి కర్మల్ని 3 రకాలుగా చెప్పడం జరిగింది. అయితే ఈ కర్మల్ని మనకి ప్రక్షాళన చేసుకోవడానికి కూడా మనకి కొన్ని పద్ధతులు అన్నవి చెప్పబడి ఉన్నాయి. అయితే మనసా వాచా కర్మణ చేసే కర్మలు అంటే మనస్సుతోటి చేసే కర్మలు అన్నమాట. అవతల వ్యక్తికి చెడు జరగాలనో, లేకపోతే ఆల్రెడీ చెడు జరిగిపోయిందనో, లేకపోతే వాడికి చెడు జరుగుతుంటే మనం చూసి ఆనందించడము, ఇలాంటి పైశాచిక ఆనందాలు ఉంటాయి. ఇలాగ మనసుతోటి చేసే కర్మలు అనమాట. ఇలాంటి కర్మలకి మౌనం పాటిస్తూ మంత్ర జపం చేయాలి మౌనంగా మనస్సు లోపల. మళ్ళీ మనకి ఈ జన్మలో కూడా అలాంటి ఆలోచనలకి తావు ఇవ్వకుండా, అలాంటి ఆలోచనలు రానివ్వకుండా మంత్రజపం చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే మంత్రజపం చేస్తామో ఆ మంత్రజపం చేసే ఆ అధిదేవత మీద మనకి మనస్సు, ఏకాగ్రత, ఫోకస్ అంతా ఉంటుంది. మనకు ఆ స్థిరత్వం అనేది కుదురుతుంది. పాస్ట్ కర్మలు ఎలాగో అనుభవించేస్తాం, కానీ ఫ్యూచర్లో మనం ఎలాంటి మిస్టేక్స్ చేయకుండా ఉండడానికి ఇది పనికొస్తుంది. అలానే మాటలు, వాక్కు ద్వారా చేసే కర్మలు, ఒక వ్యక్తిని డిసప్పాయింట్ చేయడం కానీ, వాళ్ళలో ఉండే లోపాలని ఎత్తి చూపించడం కానీ మీకు తెలుసు, నేను చెప్పక్కర్లేదు. ఎందుకంటే మన జీవితంలో ఇంత జీవితంలో మనం చాలా చూసే ఉంటాం, చాలా రకాల మాటలు వినే ఉంటాం. ఇలాంటి మాటలు అన్నమాట. ఇలాంటి పాపాలు చేసేవాళ్ళు వీళ్ళు వాళ్ళ నోటిని ఉపయోగిస్తూ, ఆ శబ్దాన్ని ఉపయోగిస్తూ ఎంత నెగిటివ్ శబ్దాన్ని వీళ్ళు ఈ యూనివర్స్లోకి వదిలేశారో, ఈ వైబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో, మనం ఎంత చెడు మాటలు అబద్ధాలు, చెడు మాటలు, గాసిప్స్ ఏవైతే మనం మాట్లాడతామో ఇవన్నీ ఈ యూనివర్స్లో వైబ్రేషన్స్ రూపంలో తిరుగుతూ ఉంటాయి. ఈ వైబ్రేషన్స్ మళ్ళీ మనకి వస్తాయి. సో వీటి నుంచి మనం తప్పించుకోలేం. ఫర్దర్గా ఎటువంటి పనులు చేయకుండా ఉండడానికి స్తోత్రం, ఏవైతే వేదాల్లోని స్తోత్రాల్లోని మంత్రాలు ఏవైతే ఉన్నాయో, స్తోత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని గట్టిగా జపించి పాజిటివ్ వైబ్రేషన్స్ని మనం పెంపొందించుకోవాలన్నమాట. ఇన్ కేస్ అలాగ మనకి అంత స్పష్టంగా చదవడం రాదు, ఉచ్చారణలో దోషాలు వస్తాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి అని అనుకుంటే మంచి మాటలు, నలుగురిని ఎంకరేజ్ చేయడము, ప్రాబ్లమ్స్లో ఉన్నవాడిని ఎంకరేజ్ చేయడము, లేకపోతే ఆల్రెడీ బ్రహ్మాండంగా ఉన్నవాడిని గైడెన్స్ ఇవ్వడం, వాడిని మళ్ళీ తప్పుడు మాటలు మాట్లాడి చెడగొట్టడం కాదు, అది కూడా తప్పే. ఇలాంటివన్నీ అన్నమాట. అలానే ఫిజికల్గా మనం ఎవరికైనా ఏదైనా హామ్ చేస్తే, ఫిజికల్ హార్మ్ మీకు తెలుసు, కొట్టడం, తిట్టడం, ఎనీ హామ్, ఇలాంటివి ఏమైనా చేస్తే శారీరకంగా చేసే పనులన్నిటికీ, శారీరకంగా చేసే ప్రదక్షిణలు, పూజలు, ఉపవాసాలు, ఇలాంటివన్నీ మనకి పనికొస్తాయి అన్నమాట. అవి చేసేటప్పుడు కూడా చాలా త్రికరణ శుద్ధిగా చెయ్యాలి. మళ్ళీ ఫలితాన్ని ఆశించకుండా చెయ్యాలి. నేను ఇది చేస్తున్నాను ఎందుకంటే నాకు మళ్ళీ రిటర్న్ కావాలి అని, ఇలాంటి ఫలాపేక్ష లేకుండా చెయ్యాలన్నమాట. ఏది చేసినా కూడా అది మనస్సు, మన శరీరం, వాక్కు, ఈ 3 వాటి ఫోకస్ అవతల వ్యక్తికి ఉపకారం చేసే దాని మీదే దృష్టి నిలపాలి. అంటే స్వచ్ఛందంగా చెయ్యాలి, నిస్వార్థంగా చెయ్యాలి, ఫలాపేక్ష లేకుండా చెయ్యాలి, త్రికరణ శుద్ధిగా మనం చెయ్యాలి. ఇది చెయ్యొచ్చు మనం. దీంట్లో ఎక్కువ మనకి ఖర్చు ఏమీ ఉండదు, మనం చెయ్యొచ్చు. రెగ్యులర్గా ఇది ప్రాక్టీస్ చెయ్యొచ్చు. ఇది ప్రాక్టీస్లో మనకి అలవాటు అయిపోయిందంటే ఇదే ఒక జీవన విధానం కింద మారిపోతుంది. నెక్స్ట్ మంత్రజపం. ఇవి మనకి అన్ని మంత్రాల్లోని గాయత్రి మంత్రం ప్రతిష్ఠ అంటే చాలా సర్వశ్రేష్టమైందని చెప్తూ ఉంటారు. ఎవరైనా చేసుకోవచ్చు, పండిత పామరులు ఎవరైనా ఇది జపం చేసుకోవచ్చు. లేదా అంటే వేరే జపాలు, ఎవరికైతే మంత్ర సాధన వాళ్ళు చేస్తారో వాళ్ళ మంత్ర సాధన పుచ్చుకున్నప్పుడు, గురువుల దగ్గర నుంచి పుచ్చుకున్నప్పుడు ఆ జపాలు. అయితే వాడికి ఆ జపం అన్నది పూర్తయిన తర్వాత హోమం, తర్పణం,
దాంట్లోనే మార్జనం వస్తుంది. నెక్స్ట్ బ్రాహ్మణ భోజనం లేదా అన్న సంతర్పణం. ఇవి విధిగా చేయాల్సిన పనులు అన్నమాట. అయితే వీటిలో కూడా మనకి జన్మజాతకంలో గ్రహాలు వాటికి కూడా ఈ జపాలు జపదానాదులు చేసుకుంటున్నప్పుడు వాటికి కూడా ఇదే ఫాలో అవుతారనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సూర్యుడిని తీసుకుంటే 6 దశ 6 సంవత్సరాలు ఉంటుంది. సూర్యుడి తాలూకా దశ 6 సంవత్సరాలు ఉంటుంది. చంద్రుని తీసుకుంటే 10 సంవత్సరాలు ఉంటుంది. శుక్రుడి తాలూకా దశ తీసుకుంటే 20 సంవత్సరాలు ఉంటుంది. సో ఎన్ని సంవత్సరాలు ఉంటుందో అన్ని వేలు ఆ గ్రహం తాలూకా మంత్రాన్ని మనం జపించాలన్నమాట. ఇక్కడ గ్రహం అంటే సూర్యుడిని ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 6000 జపం, తద్ దశాంశం దాంట్లో 10% తర్పణం చేయాలి, అంటే 600. తద్ దశాంశం హోమం, దాంట్లో 60 హోమం చేయించాలి. వాటిల్లోనే దాంట్లోనే మార్జనం, అంటే ఇది రుక్కులతో ఉన్న వేద మంత్రాలు అనమాట, మార్జనం చేయాలి. ఆ హోమం దగ్గరే ఈ మార్జనం కూడా జరిగిపోతుంది. తత్ దశాంశ దాంట్లో మళ్ళీ 10% తీసుకుంటే 6గురికి అన్నదానం చేయాలి. ఇది ఒక పద్ధతి. ఇదే మనకి శుక్రుడు 20 సంవత్సరాలు అనుకోండి, 20,000 శుక్రగ్రహ మంత్రం అన్నది జపం 20,000 చేయాలి. దాంట్లో దశాంశం తర్పణం 2,000 తర్పణం చేయాలి. దాంట్లో దశాంశం హోమం 200 చేయాలి. భోజనం 20 మందికైనా భోజనం పెట్టాలి. సో ఇది గ్రహాలకి జాతకరీత్యా మనకి గ్రహాలకి శాంతులు అవి జరిపించుకుంటున్నప్పుడు ఇలా చేయించుకోవాలి. లేదు మనకి అంత డబ్బులు కూడా లేవు అనుకుంటే అన్నదానం చేసినా కూడా సరిపోతుంది, లేని వాళ్ళకి, పేదవాళ్ళకి. దీనితో పాటుగా ఇంకా మనందరికీ లైఫ్లో ఉపయోగపడేది ఏంటంటే మనకి అష్టాదశ పురాణాలు అన్నవి ఉన్నాయి ఆల్రెడీ. సో మనకి మంత్రజపం చేసేసినా కూడా ఫిజికల్గా ఎవరికైనా హెల్ప్ చేసాం, మంత్రజపం చేసాం, అన్నదానం చేసాం, అన్నీ చేసినా కూడా వీటితో పాటు చదవాల్సిన వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ అష్టాదశ పురాణాలు. వాటిలో ఏదో ఒకటి మీకు దేంతో మీరు స్టార్ట్ చేయాలి అనుకుంటే దాంతో స్టార్ట్ చేయండి. అయితే పురాణం అంటేనే పురా అపి నవం ఇది పురాణం. పాతదైనా మనకి కొత్తగా అనిపిస్తుంది, ఎంత పాతదైనా కూడా అంత కొత్తగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. అయితే ఈ పురాణాలే ఎందుకు చదవాలి? ఎందుకంటే వీటికి ఉండే ముఖ్యమైన 5 లక్షణాలు. వీటిలో సర్గ, ప్రతిసర్గ, వంశ, మన్వంతర, అలానే వంశ, అనుచరిత్ర, ఇవన్నీ పురాణాల్లో మనకు కనిపిస్తాయి. కాకపోతే ఒక పురాణానికి ఇంకో పురాణానికి లింక్ ఉంటుంది. ఒక్క పురాణాలని కంప్లీట్ స్టోరీ ఉండదు. కొంత స్టోరీ ఒక పురాణంలో చెప్తే ఇంకొంత స్టోరీ ఇంకో పురాణంలో ఉంటుంది. సో బెటర్ టేక్ యువర్ టైం, శుభ్రంగా మెల్లిగా రోజుకి ఇంత అనుకుంటూ చదవండి, స్టార్ట్ చేయండి, చదవడం పనికొస్తుంది. సర్గల దగ్గరికి వచ్చేసరికి మనకు అసలు ఈ సృష్టి అన్నది ఎలా ఉద్భవించింది, ఎలా వచ్చింది, ఎలా క్రియేట్ అయింది అనే అద్భుతమైన సబ్జెక్ట్ మనకు అందులో కనిపిస్తూ ఉంటుంది. ప్రతి దాంట్లో ప్రతి పురాణాలని కొంత కనిపిస్తూ ఉంటుంది మనకి. ఒక పుస్తకం చదివితే ఈ సృష్టి వచ్చేసింది, ఒక పురాణం చదివితే సృష్టి రహస్యాలన్నీ అందులో ఉంచేస్తాయి అంటే అలా కనిపించవు మనకి. సో చదువుతూనే ఉండాలి. మొత్తం అన్ని మన జీవితకాలంలో పోయేలోపు ఎంతో కొంత చదివి దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయడం మంచిది. ప్రతిసర్గ సృష్టి ఎలా నాశనం అయిపోతుంది, మళ్ళీ ప్రతి సృష్టి అన్నది ఎలా జరుగుతుంది, ఇవి కూడా అక్కడ రాయబడి ఉంటాయి. నెక్స్ట్ వంశ అంటే మా భగవంతుడికి దేవతలకి, ఋషులకి, మా రాజులకి, మహర్షులకి, వీటి చక్రవర్తులకి, వీటన్నిటికీ వంశ చరిత్రలు అన్నవి రాసిపెట్టి ఉంటాయి. ఏ వంశ చరిత్రలో ఎవరు ఎంత అద్భుతమైన కార్యాలు చేసి వంశ చరిత్రను నిలబెట్టారు, ఎవరు చెత్త పనులు చేసి వంశ చరిత్రను నాశనం చేశారు, ఆ నాశనం చేయడం వల్ల వాళ్ళకు వచ్చిన కర్మలు ఏమిటి, వాళ్ళకు వచ్చిన జన్మలు ఏమిటి, ఇవన్నీ దీంట్లో రాసిపెట్టి ఉంటాయన్నమాట. అలానే టైం సైకిల్ అన్నది ఎలా వస్తుంది, మనకి మనువులు ఉంటారు కదా. ఇప్పుడు మనం 7వ మనువులో ఉన్నాం, వైవస్వత మనువు. ఇప్పుడు ప్రెజెంట్ మనం ఉన్నది 7. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకో మనువు అలా వస్తూ ఉంటారు. ఇలా అన్నమాట క్రియేట్ అవ్వడం, డిజల్యూషన్ అంటే సృష్టి, ప్రతి సృష్టి, వీటి మధ్యలో వంశ చరిత్రలు ఇవన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. రాయల్ డైనెస్టీస్ హిస్టరీ మొత్తం అంతా మనకు కనిపిస్తూ ఉంటుందన్నమాట.
అన్ని చరిత్రల్లో అన్ని కష్టాలు అనుభవించిన వాళ్ళు చేసిన పరిహారాలు, వాళ్ళు నడుచుకున్న నడవడిక, ఇవన్నీ మనం చదువుకుంటే మన ఈ జన్మలో ఇంత చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి మనకి సొల్యూషన్స్ అవి చదివితే దొరికిపోతాయి ఈజీగా. సో ఇవి చదివితే మనకి మంచిది. హరివంశ పురాణం, రామాయణం, సుందరాకాండ వీటిల్లోంచి తీసి మనకి చదవమని చెప్తూ ఉంటారు చిన్న చిన్న పార్ట్స్. సో బెటర్ అని చదువుకుంటే మనకి అలానే మనం చేసే ఈ మంచి పనుల వలన మనకి కూడా స్ఫురణకు వస్తుంది. అప్పుడు ఏం చదవాలి, మన అవసరానికి ఏం చదవాలి అన్నది మనకి తెలుస్తుంది. సో ఇప్పుడు మనం సబ్జెక్ట్లోకి వెళ్దాం. జాతకం నుంచి ఎలా చూడాలి అయితే చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, చూసే ముందర ఎప్పుడైనా ఒక జన్మ జాతకం తీసుకుని ఆ వ్యక్తి తాలూకా గత జన్మలో అతనికి జరిగిన అంటే ఏమిటి కర్మలు ఏమిటి అని చూడాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి మన ముందర కూర్చోవాలి. మన ముందర కూర్చొని అతని పర్మిషన్ తీసుకొని, వితౌట్ హిజ్ పర్మిషన్, వ్యక్తి తాలూకా జన్మ జాతకం అన్నది అతని వ్యక్తి తాలూకా పర్మిషన్ లేకుండా మనం ఎట్టి పరిస్థితుల్లోని చూడకూడదు. మనకు అనవసరమైన విషయాలు అవి, అవసరం లేని విషయాలు అవి. ఎప్పుడైనా ఒక జన్మజాతకం మన చేతికి వస్తుంది అంటే అది వాళ్ళ యొక్క నిజ జీవితం, చాలా పర్సనల్ విషయం అది. దాన్ని ఒక వ్యక్తి తాలూకా జీవితాన్ని మనం హ్యాండిల్ చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా జాగ్రత్తగా చేయాలి. కాబట్టి ఇట్స్ అ వార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. వ్యక్తి తాలూకా పర్మిషన్ లేకుండా జన్మజాతకం టచ్ చేయొద్దు, వాళ్ళ పూర్వజన్మ కర్మలు చదవద్దు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, వాళ్ళ పర్మిషన్ తీసుకొని వాళ్ళు పర్మిషన్ ఇస్తే, ఆ పరిహారాల కోసం ఏదైనా వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే జన్మజాతకాలు చూడండి. చూసే ముందర ఫస్ట్ పాస్ట్లో వాళ్ళకి జరిగిన ఈవెంట్స్, 15 years ఉన్నప్పుడు, 20 years ఉన్నప్పుడు, 30 years ఉన్నప్పుడు, వాళ్ళకి ఆ జీవితకాలంలో ముందు పాస్ట్లో జరిగిన ఈవెంట్స్ ఒక 3-4 ఈవెంట్స్ చదవండి. అవి కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి. పాస్ట్ ఈవెంట్స్ మ్యాచ్ అయితేనే ఫ్యూచర్ ఈవెంట్స్ మ్యాచ్ అవుతాయి. పాస్ట్ ఈవెంట్స్ మ్యాచ్ అయితేనే వాళ్ళ గత జన్మ అన్నది మీరు కరెక్ట్గా చదివే అర్హత ఆ టైంకి గ్రహాలు మనల్ని అనుగ్రహిస్తాయి. లేకపోతే గ్రహాల తాలూకా పర్మిషన్ లేకుండా ఏ జ్యోతిష్కుడు ఏమీ చేయలేడు. సో పాస్ట్ ఈవెంట్స్ జరిగితేనే మీకు అది మ్యాచ్ అయినట్టు, ఆ జాతకాన్ని ఆ టైంలో ఆ జాతకాన్ని మనం చదవగలం అని మనకి భగవంతుడి ఆజ్ఞ ఉన్నట్టు. కాబట్టి పాస్ట్ ఈవెంట్స్ మ్యాచ్ అయితేనే ఫ్యూచర్ ఈవెంట్స్ చూడండి. వాళ్ళ గత జన్మ ఏ ప్రాబ్లం అయి ఉంటుంది అన్నది కూడా చూడండి. పాస్ట్ జరిగినప్పుడు ఫ్యూచర్ మ్యాచ్ అవ్వదు, మీకు దండగా, అది చూసినా మీకు ప్రయోజనం లేదు. ఆ టైంకి దాన్ని, ఆ జాతకాన్ని అలా వదిలేయండి. నెక్స్ట్, అవతల వ్యక్తికి చెప్పేటప్పుడు కూడా అవతల వ్యక్తి తాలూకు మెచ్యూరిటీ లెవెల్స్ ఎలా ఉన్నాయి అన్నది మీరు అబ్జర్వ్ చేయండి. వాళ్ళని ప్రశ్నలు అడగండి, మీరు అబ్జర్వ్ చేయండి. మీరు ఎక్కువ కన్సల్టేషన్స్ చేస్తే మీకు ఆ వ్యక్తి తాలూకా మెచ్యూరిటీ ఎంత ఉంది, మనం చెప్పే విషయం ఆ వ్యక్తికి ఎలా అర్థమవుతుంది అన్న విషయం మనకు తెలుస్తుంది. అది మీ ఎక్స్పీరియన్స్ అనమాట. మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే యాజ్ ఎ ఆస్ట్రాలజర్, మీరు ఎన్ని కన్సల్టేషన్స్ చేస్తుంటే అప్పుడు మీకు వ్యక్తి తాలూకా మెచ్యూరిటీ అర్థమవుతుంది. ఎందుకంటే ఇది అగైన్ నిప్పుతో చెలగాటం. మీరు చెప్పిన ఈ పాస్ట్ లైఫ్ కర్మ, అతని జన్మజాతకం, అతని అవతల వ్యక్తి ఏదైనా తప్పుగా అర్థం చేసుకున్నా, మీ స్వార్థ ప్రయోజనాల కోసం దాన్ని తప్పుగా యూజ్ చేసుకున్నా మీకు వాతలు పడిపోతాయి. గ్రహాలు మిమ్మల్ని వదలవు. ఎందుకంటే అతని జాతకంలో ఉన్నవి అవే నవగ్రహాలు, మన జాతకంలో ఉన్నవి కూడా అవే నవగ్రహాలు. అతన్నే వదలనప్పుడు మనల్ని వదులుతాయా? ఛాన్సే లేదు. కాబట్టి పిచ్చి పిచ్చి ప్రయోజనాల కోసం, పిచ్చి పిచ్చి ఆలోచనలతోటి జన్మజాతకాలు చదవడం, పాస్ట్ లైఫ్ని ఊరికే కురుగుతో దలకోక్కున్నట్టు, మన వీపు మీద మనమే వాతలు పెట్టుకుంటున్నట్టు, దాని అంత ఎవరో వచ్చి మనకి వాత పడడం వేరు, మనమే వాత పెట్టుకోవడం వేరు. కాబట్టి చాలా జాగ్రత్త. అవతల వ్యక్తికి మెచ్యూరిటీ లెవెల్ లేకుండా మీరు చెప్పేది అతను తప్పుగా అర్థం చేసుకొని వేరే ఏదో అఘాయిత్యం చేసుకుంటే ఆ కర్మ మనకే చుట్టుకుంటుంది. కాబట్టి అవతల వ్యక్తికి మెచ్యూరిటీ ఉందా లేదా, జన్మజాతకంలో ట్రాన్సిట్లో జూపిటర్ ఎలా వెళ్తున్నాడు అన్నదాన్ని చూసుకొని మీరు మాట్లాడండి. ఇది నిప్పుతో చెలగాటం లాంటిది, బీ కేర్ఫుల్. అందుకే సబ్జెక్ట్ కూడా నేను కొంచెమే క్యాలిక్యులేషన్స్ నేను కొంచెమే చెప్తాను, మిగిలింది చెప్పను.
మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే, మీరు ఎక్స్పీరియన్స్డ్ యాస్ట్రాలజర్ అయితే, మీకు ఆ ఎక్స్పీరియన్స్ వస్తే, మీకు ఆ మెచ్యూరిటీ ఉన్న రోజు, మీరు జన్మజాతకాలు తీసి ప్రాక్టీస్ చేసిన రోజు మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. క్యాలిక్యులేషన్ నేను కొంతవరకే చెప్తాను, మిగిలిన సగం నేను చెప్పను, దాచేస్తున్నాను. సో ఫర్ యువర్ ఓన్ సేక్, మీ మీ మంచి కోసం, నా మంచి కోసం కూడా ఇది మన ఇద్దరికీ కూడా సేఫ్. మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. మీకు ఆ మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చిన రోజు, మేబీ 2 years 3 years తర్వాత మీకు జన్మజాతకంలో చూసి మీకు అది అర్థమైన రోజు తెలిసిపోతుంది. ఎందుకంటే అందరూ అవే 108 నక్షత్ర పాదాల్లో పుట్టినా కూడా ఒక్కొక్కరి ప్రాబ్లమ్స్ ఒక్కొక్క రకంగా ఉంటాయి. అందరికీ సేమ్ ప్రాబ్లమ్స్ ఉండవు. కాబట్టి మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఆ మెచ్యూరిటీ లెవెల్, ఆ కన్సల్టేషన్స్ అవి చేసేటప్పుడు మీకు ఆ మెచ్యూరిటీ లెవెల్స్ వస్తాయి. ఒకళ్ళిద్దరు మనల్ని మీరు అలా చెప్పారు కదా, మీరు ఇలా చెప్పలేదు, మీరు ఆ రోజు అలా చెప్పారు అని మనతో అడ్డదిడ్డంగా వాదించడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనకు వస్తూ ఉంటాయి. మనం ఫేస్ చేస్తాం ఇలాంటివి. అప్పుడే మనకి మెచ్యూరిటీ వస్తుంది, మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది, మెచ్యూరిటీ వస్తుంది. ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు అన్న విషయం కూడా తెలుస్తుంది. సో బీ కేర్ఫుల్. సో నేను కొంత క్యాలిక్యులేషన్ చెప్తాను, కొంత క్యాలిక్యులేషన్ చెప్పట్లేదు, మళ్ళీ చెప్తున్నాను. సో వెళ్దాం మనం. అయితే చంద్రుడినే మనం ఇక్కడ చూసుకోవాలి. చంద్రుడే మన గత జన్మ వాసనల్ని ఏవైతే ఉన్నాయో అవి చంద్రుడి నుంచే మనం చూస్తాం. D1 + D9 రెండిట్లోని చూడాలన్నమాట. ఇది ఎలా చూడాలి అంటే, చంద్రుడు ఉన్న స్థానాలు మనకి లగ్నం నుంచి అది ధర్మ త్రికోణం అయిందా, అర్ధ త్రికోణం అయిందా, కామ త్రికోణం అయిందా, మోక్ష త్రికోణం అయిందా. D1లో చంద్రుడిని చూడాలి, D9లో చంద్రుడిని చూడాలి. రెండింటిని కలిపి మనం ఒక కన్క్లూజన్కి రావాలి. మనకి మల్టిపుల్ కాంబినేషన్స్ ఉంటాయి, మీకు తెలుసు. పెర్మిటేషన్ అండ్ కాంబినేషన్స్ చాలా ఉంటాయి. మీరు ప్రాక్టీస్ చేస్తే కానీ ఇది మీకు అంత తొందరగా అర్థం కాదు. పైగా నేను కొంత సబ్జెక్ట్ దాచేస్తున్నాను కాబట్టి మీకు ప్రాక్టీస్లోనే ఇది తెలుస్తుంది. కాబట్టి అది ధర్మ త్రికోణమా, అర్ధ త్రికోణమా, కామ త్రికోణమా, మోక్ష త్రికోణమా, చంద్రుడు ఎక్కడున్నాడు. ఇదే ధర్మ త్రికోణం అయ్యిందనుకోండి, అది ఫైరీ సైన్స్ అయ్యిందనుకోండి, అది మిస్యూజ్ ఆఫ్ పవర్ అనమాట. మేబీ ఇట్ ఈస్ అ ఫిజికల్ పవర్, లేదా ఉద్యోగంలో ఉండే పవర్, లేదా ఇంట్లో ఫైనాన్షియల్గా ఎవరైతే సంపాదిస్తారో వాళ్ళ పవర్, ఏదైనా కూడా ఈగోకి వెళ్ళి వాళ్ళు తప్పుడు మాటలు మాట్లాడడం, అగ్రెసివ్ బిహేవియర్, అనెథికల్గా అగ్రెసివ్గా బిహేవియర్, నీకేమొచ్చు, నీకేమీ రాదు, ఇలాంటి బిహేవియర్ అనమాట. ఇలా బిహేవ్ చేయడం, ఇదంతా మనకి ధర్మంగా, అంటే ఎథిక్స్ మీరి ఆ పవర్ని మిస్యూజ్ చేయడం అన్నమాట. ఇది ధర్మ త్రికోణం. దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్. నెక్స్ట్ అర్ధ త్రికోణం అంటే కంట్రోల్. ఈ వ్యక్తి కంట్రోల్ చేస్తే, ఈ ఫైనాన్షియల్గా కంట్రోల్ చేయడం కానీ, రిసోర్సెస్ని, ఏదైనా ఫైనాన్స్ కానీ ఆర్ ఎనీ అదర్ రిసోర్స్, దాన్ని మిస్యూజ్ చేయడం కానీ, మ్యానిపులేట్ చేయడం కానీ, లేదా దానికి ఇవ్వకుండా కంట్రోల్ చేసేయడం కానీ, లేకపోతే దొంగతనాలు చేయడం కానీ, ఇలాంటివంటి గ్రీడీకి పోయి అబద్ధాలు ఆడడం కానీ, దొంగతనాలు చేయడం కానీ, ఇలాంటి తప్పులు ఏవైనా చేయడం, వీటి వల్ల. నెక్స్ట్ కామ త్రికోణం. ఇవి ఎయిరీ సైన్స్లో పడేటప్పుడు అంటే మళ్ళీ కామ త్రికోణం ప్లస్ అది జలరాశుల, అగ్నితత్వ రాశుల కాంబినేషన్ చూసుకోవాలన్నమాట. అది కమ్యూనికేషన్ ద్వారా చేసే మ్యానిపులేషన్ అవ్వచ్చు, లేదా వ్యక్తిని, అవతల వ్యక్తి తాలూకా కోరికని క్యాష్ చేసుకోవడానికి అనెథికల్గా బిహేవ్ చేయడం కానీ, లేదా పర్సనల్ గెయిన్ కోసం పక్క వాళ్ళ క్రెడిట్ని తీసేసుకొని ఇది నాదే, మొత్తం అంతా నేనే అని చెప్పుకోవడం కానీ, పర్సనల్ గెయిన్ కానీ, లేదా వాళ్ళ డిజైర్స్ని మాత్రమే ఫుల్ఫిల్ చేసుకొని పక్క వాళ్ళు, మిగిలిన వాళ్ళందరినీ ఇగ్నోర్ చేయడం, లేదా అంటే సెల్ఫిష్ మోటివేషన్స్ అన్నమాట. వీటి ద్వారా తప్పులు చేయడం, తెలివితేటలని అనెథికల్ వేలో యూస్ చేయడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏఐ ఉంది, దాన్ని అనెథికల్ వేలో యూస్ చేయడం, కోడింగ్స్ ఉంటాయి, వైరస్, యాంటీవైరస్, అంటే అఫ్కోర్స్ ఏదైనా అనెథికలే. అది రిలేషన్షిప్లో అనెథికల్ అవ్వచ్చు, మ్యానిపులేషన్ అవ్వచ్చు, బయట అవ్వచ్చు, లోపల అవ్వచ్చు. కొన్నిసార్లు వ్యక్తి తనని తానే మ్యానిపులేట్ చేసుకుంటూ ఉంటాడు, ఇదే పరమదరిద్రం. ఇలాంటివి కూడా అవ్వచ్చు. నెక్స్ట్ మోక్ష త్రికోణం అన్నమాట. ఇవి వాటరీ సైన్స్ అవ్వచ్చు, లేదా మోక్ష త్రికోణం 4, 8, 12 ఈ రాశులైనా అవ్వచ్చు. ఎమోషనల్గా ఎదుటి వ్యక్తిని డిసప్పాయింట్ చేయడం, డిస్కరేజ్ చేయడం, హార్మ్ చేయడం, మ్యానిపులేట్ చేయడం, లేదా వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్, అంటే ఎందుకంటే అక్కడ మోక్ష త్రికోణం వచ్చేసరికి 4, 8, 12. 12 అంటే కంప్లీట్ సరెండరెన్స్ అండ్ సేవ్ అనమాట. అది అలాంటి పనులు చేయకపోవడం. చతుర్థంకి వచ్చేసరికి అది కేరింగ్ అనమాట.
నర్చరింగ్ అండ్ కేరింగ్ ఇవి చేయకపోవడం, రెస్పాన్సిబిలిటీస్ నుంచి తప్పించుకొని పారిపోవడం, లేకపోతే రహస్యాలు, 8th హౌస్ అక్కడ ఎఫ్లిక్షన్ చూపించడం, ఇలాంటివన్నీ అనమాట. డిటాచ్మెంట్ చూపించడం, ఉన్న రెస్పాన్సిబిలిటీని తప్పించుకొని నాకేం సంబంధం లేదు, ఇలాంటివన్నీ డిటాచ్మెంట్ అనమాట. ఇగ్నోరెన్స్ చేయడం, లేదా 8th హౌస్ ఎస్కేప్ అయిపోవడం, ఆ ఉన్న ప్లేస్ నుంచి, ఆ రెస్పాన్సిబిలిటీస్ నుంచి ఇర్రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయడం, ఎయిదర్ ఇర్రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేసి పక్క వాళ్ళకి తలనొప్పిలా తయారవడం, లేదా అంటే ఆ ఉన్న ప్రదేశం నుంచి ఎస్కేప్ అయిపోవడం, ఇలాంటి తప్పులు అనమాట. ఇలాంటివి ఏవైనా కూడా మనకి ఆ కర్మలు అన్నవి మనకి బ్యాగేజ్ అనమాట, మోసుకొని వచ్చినట్టు లెక్క. అయితే ఈ చంద్రుడితో పాటు అదర్ ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో వాటి తాలూకా ఇన్ఫ్లుయెన్స్, అవి వాటి ట్రిగర్ పాయింట్స్ అన్నవి మనకి పనిచేస్తూ ఉంటాయి. ఆ సర్కమ్స్టెన్సెస్ కానీ ఇన్ఫ్లుయెన్స్ చేయడం కానీ, లేకపోతే ప్రెషర్ క్రియేట్ చేయడం కానీ, ఆ భావాలకి, ఆ గ్రహాలకు సంబంధించినవి, లేకపోతే ఇలాంటి ఏదైనా ఒక నెగిటివ్ పీరియడ్ లేదా నెగిటివ్ సిచ్యువేషన్ని ట్రిగర్ చేయడం కానీ. ఇప్పుడు మనకి భగవద్గీతలో కూడా ఏం చెప్పారంటే, తప్పు చేసిన వాడికి మాత్రమే శిక్ష పడదు, తప్పు చేసిన వాడికి శిక్ష పడుతుంది, తప్పు చేయడానికి హెల్ప్ చేసిన వాడికి శిక్ష పడుతుంది, తప్పు జరుగుతున్నప్పుడు చూసి ఎంజాయ్ చేసి చప్పట్లు కడుతూ ఎంత బాగా చేస్తావు, ఎంత బ్రహ్మాండంగా చేస్తావు, మళ్ళీ చెయ్యి అని ఎంకరేజ్ చేసిన వాడికి చూస్తూ పైశాచికత్వం అనమాట, సునకానందం. పక్క వాళ్ళు తప్పు చేస్తున్నప్పుడు చూసి ఆనందించడం, ఆపకుండా అసలు ధర్మంగా న్యాయంగా ఏం చేయాలి, తప్పు జరుగుతున్నప్పుడు ఆపాలి, ఆపకుండా వీళ్ళు చెంకలు గుద్దుకుంటూ బాగా చేస్తావు, సూపర్గా చేస్తావు, బ్రహ్మాండంగా చేస్తావు అని ఎంకరేజ్ చేయడం. నెక్స్ట్, తప్పు జరుగుతున్నప్పుడు ఆపకుండా, అది తప్పని విషయం వాడికి తెలుసు, వాడికి గ్రహించాడు, వాడికి ఆ మాత్రం బుద్ధి పనిచేసింది, కానీ వాడు ఆపకుండా ఏం చేస్తాడు, ఎస్కేప్ అయిపోతాడు. ఇది కూడా తప్పే, ఇక్కడ కూడా వీడు కూడా శిక్షార్హుడే. ఇంకొకడు తప్పు జరుగుతున్నప్పుడు తప్పును ఆపడానికి ప్రయత్నించాడు, కుదరలేదు. అలా ఎవరైతే నీడిలో ఉంటారో, ఇగో అబ్బాయి నువ్వు మోసపోతున్నావు, నీకు మోసం జరుగుతోంది, నువ్వు జాగ్రత్త పడు అని మన వంతు మనం చెప్పాలి. చెప్పకపోతే వాడి మన కళ్ళారా ఒక వ్యక్తి జీవితం నాశనం అయిపోతూ ఉంటే మనం అడ్డుపడట్లేదు అంటే అది మన తప్పేగా, దానికి కూడా మనకి రెస్పాన్సిబిలిటీ ఉందిగా, అది కూడా ప్రాబ్లం జరుగుతుంది. అక్కడ కూడా వ్యక్తి కర్మకి, అంటే నెగిటివ్ కర్మకి అర్హుడు, ఆ పాపానికి అర్హుడు వాడు అవుతాడు. ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, తప్పు జరుగుతున్నప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేసేయడం. ఆ సఫరింగ్ ఏదైతే ఉందో, అన్యాయం ఏదైతే జరుగుతుందో దాన్ని ఎదిరించకుండా యాక్సెప్ట్ చేసేయడం, ఇది కూడా తప్పే. దీనికి కూడా ఇది సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్ హార్మ్ అనమాట. వాడిని వాడే ఎదిరించే ధైర్యం లేక, పిరికితనంతో, అసలు భయం వల్ల చేసే మిస్టేక్సే మన జీవితాల్లో చాలా ఎక్కువ ఉంటాయి, భయపడుతూ చేసే మిస్టేక్స్. అలానే మన తప్పు తెలుసుకున్న తర్వాత కూడా అది ఒప్పుకోకుండా అహంకారంతో చేసే మిస్టేక్స్, ఇంకా 50% భయం, 50% అహంకారం. దీంతో మన జీవితంలో మనం ఎక్కువ మిస్టేక్స్ మనం చేస్తూ ఉంటాం. సో వీళ్ళందరూ శిక్షకి అర్హులే, వీళ్ళందరికీ పనిష్మెంట్ పడుతుంది. సో ఇది మనకి భగవద్గీతలో చెప్పింది. కంజంక్షన్స్లో ఉన్న ప్లానెట్స్ ఏంటంటే డైరెక్ట్ కర్మ అనమాట. ఈ డైరెక్ట్గా సఫరింగ్స్ అన్నవి మనకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. D9లో చూడాలి, D1లో కూడా చూడాలి. అలానే ఆస్పెక్ట్ చూపించే ప్లానెట్స్ ఏవైతే ఉంటాయో అవి రెచ్చగొడుతూ ఉంటాయి అన్నమాట, ఇండైరెక్ట్గా ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తూ ఉంటాయి. లేదు ఇన్ కేస్ చంద్రుడే ఎలోన్గా ఉన్నాడు అనుకోండి, ఒంటరిగా, ఇదేంటంటే సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్ అనమాట. సెల్ఫ్ సెంటర్డ్గా ఉండడం, స్వార్థపూరితంగా ఉండడం, బాధ్యతల్ని వీళ్ళే నెగ్లెక్ట్ చేయడం, డిలేడ్ డ్యూటీస్, లేదంటే సెల్ఫ్ అబ్యూస్ చేయడం. ఎందుకంటే అసలు మానవ జన్మ అన్నదే దుర్లభం అని చెప్తారు. అంత గొప్ప మానవ జన్మ వచ్చినప్పుడు ఈ అరిషడ్ వర్గాలకి లోనైపోయి, బద్ధకానికి, లేజినెస్కి లోనైపోయి, మన కర్మల్ని మనం చేయకుండా, రెస్పాన్సిబిలిటీస్ తీసుకోకుండా, వాటిని అవాయిడ్ చేస్తూ, సుఖాలకి సంతోషాలకి మరిగి ఉన్న 24 గంటల్లో కనీసం 2-3 గంటలైనా మన జీవితాన్ని మనం ఉద్ధరించుకోవడానికి కూడా టైం లేనంత బిజీ, మనల్ని మనమే బిజీ చేసుకుంటాం. కావాలంటే మనం కొన్ని కట్ చేసుకోవచ్చు, కానీ మనం చెయ్యం, ఆ కట్ చేసే ప్రయత్నం కూడా మనం చెయ్యం. ఇలాంటివి సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్ అనమాట. ఇలాంటి ప్రాబ్లమ్స్, డ్రగ్ అబ్యూస్ చేసుకోవడం,
ఇది కూడా సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడే. ఆల్కహాల్‌కి, డ్రగ్స్‌కి, సిగరెట్స్‌కి ఇలాంటి వాటికి అంటే దేహం ఏదైతే ఉందో అది అష్టాంగ యోగ సాధన చేస్తూ ఈ కుండలిని అనే అద్భుతమైన శక్తిని జాగృతం చేసుకోకుండా మైథునాలతోటి, మత్తుతోటి, ఎడిక్షన్స్ తోటి, డ్రగ్స్ తోటి, ఆల్కహాల్ తోటి, తామసిక గుణం లోపలికి మనల్ని మనమే నెట్టేసుకుంటున్నాం అంటే ఇది సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్ ప్రాబ్లమే కదా. సో ఇలాంటివన్నీ అన్నమాట. ఈ మనల్ని అంటే ఈ మైండ్ మీద ఇలాంటి ప్రభావాలు అవి చూపిస్తూ ఉంటాయి కాబట్టి, ఇవన్నీ మైండ్ మీద ప్రభావం చూపిస్తాయి కాబట్టి, బాధపడేది కూడా మనసుతోటే మనం బాధపడతాం కాబట్టి చంద్రుడిని మనం చూస్తాం. D1 నుంచి D9 నుంచి కూడా మనం చంద్రుడిని చూస్తాం. అయితే వీటితో పాటు వక్రించిన గ్రహాలు ఉన్నప్పుడు అది రిపీటెడ్ మిస్టేక్ అనమాట. మనం చేసినవి రిపీటెడ్గా ఆ మిస్టేక్ మనం రిపీట్ చేసాం కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ కూడా మనం రిపీటెడ్గా లైఫ్లో 5 సంవత్సరాలకు ఒకసారో, 3 సంవత్సరాలకు ఒకసారో, 10 సంవత్సరాలకు ఒకసారో, లేకపోతే ప్రతిరోజు అది అలాగే ఉంటుంది. రిపీటెడ్గా మనం దాన్ని ఏమైనా సర్దుకుందాం అని ట్రై చేసినా కూడా మనకి అది మళ్ళీ రిపీటెడ్గా మనకు అదే ఆన్సర్ వస్తూ ఉంటుంది. ఇది వక్రించిన గ్రహాల తాలూకా ఫలితం. అలాగే చంద్రుడి తాలూకా రాశి అధిపతి ఎవరైతే ఉంటారో అది ఏ విధంగా అయితే మనం పాస్ట్ లైఫ్లో ఏ విధంగా ఆ కర్మ అన్నది వ్యక్తపరచబడిందో మనకి చెప్తాడనమాట. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకొని D1 అండ్ D9 కన్సిడర్ చేసుకొని చక్కగా మీరు ప్రాక్టీస్ చేయండి. మనం కొంతవరకు కర్మలు 3 రకాలు. మనం ఇంతకు ముందర వీడియోస్ కూడా మాట్లాడుకున్నాం. దృఢ కర్మలు, అదృఢ కర్మలు, అదృఢ కర్మలు. దృఢ కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం మార్చలేము, అవి కర్మలు అనుభవించాల్సిందే. ఈ అదృఢ కర్మల్ని కొంత మెచ్యూరిటీతోటి అనుభవిస్తున్నా కూడా మెచ్యూరిటీతోటి అంటే అన్నిటికన్నా మనకి యాక్సెప్టెన్సీ అంటే మనకి యాక్సెప్టెన్సీ అంటే ఎస్ తప్పు జరిగిపోయింది అని మనం యాక్సెప్ట్ చేయడం, అది అద్భుతమైన లక్షణం. మనం గ్రహశాంతులు చేసేటప్పుడు కూడా తెలుసో తెలియకో అహంకారంతో, మాయ వల్లనో, భయం వల్లనో, అరిషడ్ వర్గాల వల్లనో, దేని వల్లనో నేను మిస్టేక్స్ చేశాను, నేను చేసిన మిస్టేక్స్కి క్షమించు అని మనం అక్కడ గ్రహశాంతులు చేయించుకున్నప్పుడు కూడా మనం చెప్పుకునే గ్రహశాంతికి ముందరికి వెళ్తాం అనమాట. సో అది యాక్సెప్టెన్సీ అన్నది వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ యాక్సెప్ట్ చేసేయండి. మనం ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తామో సగం బాధ మనకి తగ్గిపోతుంది, సగం ఫైట్ చెయ్యాలి అనే ఇది ఆగిపోతుంది అక్కడికది. మనం ఫస్ట్ యాక్సెప్ట్ చేసిన తర్వాత సెకండ్ స్టెప్ ఏంటి, ఇప్పుడు తెలివిగా ఎలా బిహేవ్ చేయాలి, అది మన నెక్స్ట్ స్టెప్. సో పాస్ట్ లైఫ్ కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం అనుభవించక తప్పదు, వాటిని మనం ఏమీ చేయలేం. సో వాటి నుంచి మనసు మరింత బాధపడకుండా, మరింత వ్యాకులతకి చెంది ఏ డిప్రెషన్లోకో లేకపోతే ఏ యాంగ్జైటీలోకో వెళ్ళిపోకుండా మళ్ళీ ఈ జన్మని మళ్ళీ మనం గడపాలి కదా శ్రద్ధగా, బుద్ధిగా. అందుకోసమని యోగా, ప్రాణాయామం, మెడిటేషన్ ఇలాంటివి చేయడం. మనకి ఇంతకు మొదలు చెప్పుకున్నట్టు హరివంశ పురాణం, సుందరాకాండ, రామాయణం, మహాభారతం, భాగవతం ఇలాంటివన్నీ అష్టాదశ పురాణాలు ఏవైతే ఉన్నాయో అవి చదువుకుంటూ కొంత జ్ఞానాన్ని సంపాదించుకోవడం. అలానే అష్టాంగ యోగా, ఇది బెస్ట్. సో నెక్స్ట్ వీడియోలో మనకి అశ్విని నక్షత్రం మొదటి పాదం, వీటి తాలూకా ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి అన్నది చూద్దాం. సో కీప్ వాచింగ్ అగస్త్య ప్రెడిక్టివ్ టెక్నిక్. థ్యాంక్ యూ.